ఓం నమ శివాయ. పాహిమాం రక్షమాం. ఎప్పుడైతే ఈ యొక్క బృందావనాన్ని చేరుకున్నటువంటి గోపాలకులు, గోవులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పచ్చిక మైదానాల్లో వదిలేశారు. అవన్నీ మేస్తూ ఉన్నాయి. గోవులు అనంత గో సంపద ఎక్కువ వీళ్ళకు ఉండేది కనుక ఆ గో సంపదలో గోవులు కాపాడుతుండ్రు ఉండడం కొంచెం మర్చిపోయి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అనేక ఫలాల వృక్షాలకు ఎక్కి ఆ ఫలాలు కోసుకొని తిని ఆనందంగా అక్కడ జలకాలతో నీళ్ళలో స్నానం చేసుకుంటూ యమునా నది తీరం అది. ఆ యమునా నది తీర మైదానం అంతా కూడా ఇసుకతో బాగా తిన్నెలుగా ఏర్పడి ఉంది. అక్కడ అందరూ ఆడుకుంటున్నారు చిన్నపిల్లలంతా కూడా. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం మనం గ్రహించాలి. అది ఏంటంటే, వజ్రపురంలో రేపల్లెలో జరిగినటువంటి అనేక విశేషాలు. పూతన వచ్చింది, అది ఒక రాక్షసి, కంసుడు పంపాడు. దాన్ని చంపింది ఎవరు? బాలుడు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? భగవంతుడు రక్షించాడు బాలుడిని అనుకుంటున్నారు. బాలుడినే భగవంతుడిని తెలియలేకపోవడం వాళ్ళ అజ్ఞానం. ఇలా మానవ జీవితంలో కూడా అనేక సంఘటనలు ఉంటాయి. మన జీవితాల్లో కూడా కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఇది భగవంతుడు చేయించాడు, భగవంతుడు చేసినాడని మనం అనుకోకుండా నేనే నా వల్ల కారణం, లేదా వారి వల్ల కారణం, వీరి వల్ల కారణం అనే కారణాలు చెప్పుకుంటూ ఉంటాం. ఎవరి కారణం? పరమాత్ముడు ఎవరైతే లోపల ఉంచుకున్నామో, మనల్ని ఉన్నాడో ఆయన మనం రక్షించమంటే రక్షిస్తూ ఉంటాడు. కాపాడమని వేడుకుంటే కాపాడుతూ ఉంటాడు. ఏం తలుచుకుంటే అది మనకు మన అనేక సౌకర్యాలు కలగజేస్తూ ఉంటాడు. ఇదందరికీ అనుభవం. అయితే ఏం చేయాలి మనం? సత్యాన్ని, ధర్మాన్ని ఇలాంటివన్నీ విడిచిపెట్టకూడదు. అంటే భగవంతుడి గుణాలను అనుసరించగలిగితే, భగవంతుడి గుణాలను ఆచరించగలిగితే కొన్నైనా అటువంటి వాళ్ళని భగవంతుడి యొక్క చూపు ఎప్పుడు అట్లే ఉంటుంది. ఆయన దృష్టి, విశ్వదృష్టి అంతా కూడా కాసంతా ఆయన ఆనందించే వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. కనుక ఆయన్ని పూజించేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళ మీద పడుతుంది. ఇది గ్రహించం. అదే ఇక్కడ కూడా జరిగింది. గోకుల వాసులు ఇవన్నీ అదృష్టవశాత్తు లేదా భగవద్ అనుగ్రహంలో తప్పిపోయాయి. లేకుంటే ఏమైపోయి ఉండేది? శ్రీకృష్ణ పరమాత్మ శక్తి తెలియకుండా, బలరాముడి శక్తి తెలియకుండా అసలు ఎవరు వీళ్ళిద్దరూ? పరమాత్ముడు బాలుడు, శ్రీకృష్ణుడు ఎలా అనేది ఆ యొక్క జ్ఞానమే లేకుండా పోయింది వాళ్ళకి. ఇవన్నీ ఆయన మహిమలు, ఆయన వల్ల ఇవన్నీ తప్పింది గోకులానికి. గోకులాన్ని జరిగే ప్రమాదాలు ముందే గ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడికి అవతరించాలనేటువంటి జ్ఞానం లేకుండా పోయింది వాళ్ళకి. అది ఆశ్చర్యకరమైన సంఘటన. అంటే ఇది ఆ తరానికి కాదు, మనకు కూడా చెప్పుకోవాలి మనం. ఎందుకు? మనకు అనేక మహత్యాలు కనబడుతూ ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహాలు. కానీ అది భగవంతుడు ఇచ్చాడని మనం గ్రహించలేము. అదే మన జ్ఞానం. అందువల్లనే మనకు అనేక మానసికమైనటువంటి రోగాలు అభివృద్ధి చెందుతాయి. మనసు వికలమైపోతుంది, లేదా మనసు ఎక్కడో ఉత్తేజం పొంది ఉప్పొంగిపోతుంది. అది కూడా ఒక మానసికమైన సమస్యగా తయారవుతుంది. ఒకసారి ఒక ఉన్నత శిఖరానికి చేరుకున్నాము. ఆ శిఖరానికి చేరుకున్నాక మళ్ళీ మెల్లిగా దిగి రావాలి. నేను ఇక్కడే కూర్చుంటాను ఈ శిఖరం మీద అనుకుంటే ఎంతకాలం అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది, మనకు అనుకూలిస్తుంది. ఎక్కాము, ఆనందించాము, వచ్చేవాళ్ళు. దాన్ని పట్టుకుని ఊగులాడు, నాకు అదే ఆనందం కావాలి, అదే ఆనందం కావాలి అనేసి భగవంతుడిని మర్చిపోతే ఏం జరుగుతుంది? ఈ యొక్క ఎదుకులంలో వాళ్ళందరూ కూడా ఇదే చేశారు తప్పు. అది మానవ జీవితంలో కూడా మనం కూడా చేస్తున్నాం అదే తప్పు. భగవంతుడు మనల్ని కాపాడడానికి అనేక సంఘటనలు ఎదురుగా పెడుతుంటాడు ఆపదలు ఉన్నప్పుడు. వాటిల్ని తప్పుకునే విధం తెలియదు మనకు. లోపల హెచ్చరిస్తూనే ఉంటాడు, ఈ ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్త అని. ఆ హెచ్చరిక మనం వింటే కదా, విన్నప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆయన హెచ్చరించే ప్రతి ఒక్క వారిలోనూ ఉండి హెచ్చరిస్తూనే ఉంటాడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదని. దాన్ని గ్రహించలేము. అందుకే భగవంతుడితో మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలని. భగవంతుడు అంతరాత్మలో ఉన్నాడు, మనం ఆయనతో మాట్లాడాలి. కానీ భౌతిక ప్రపంచం మీద మన యొక్క ఆలోచనలు పోయే కొద్దీ ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతం అనుకొని మన యొక్క అలంకరణ, మన యొక్క సర్వ సుఖాలు, శారీరక అభిమానాలు, శరీరం అంటే మన శరీరం మీద అభిమానము, దాంతో ఇతర శరీరాల మీద అభిమానము, ఇవన్నీ పెంచుకుంటూ పోవడం వల్ల ఏమవుతుంది? అజ్ఞానం మిగులుతుంది. భగవంతుడి సందేశం వినపడదు. నీకు భగవంతుడి సందేశం వినపడాలి, నువ్వు వినాలి అనుకుంటే ఆయనతో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి?
స్వామి నీవే తప్ప ఇతపరం పెరుగరు, అవే మన్నించవి. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన, కలడు కలడనవాడు కలడో లేడు అంటాడు గజేంద్రుడు. అలా ఆయనకి తెలియదు గజేంద్రుడికి. అప్పుడు మదహంకారాలు పెరిగిపోయి ఎక్కువగా విజృంభిస్తున్నాడు ఆ గజేంద్రుడు. అప్పుడు తెలియదు దైవశక్తి మాయ, దైవం యొక్క మహిమ, దైవం యొక్క జ్ఞానం. అలా మనకు కూడా అట్లాంటి సమయాలు అనేకం వస్తాయి. ఇవంతా కూడా ఈ మహాభాగవతం అంతా కూడా దేనికి ఏంటో చదువుకుంటున్నాం, వింటున్నాం, అనేక మంది చెప్తున్నారని అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకు? మనలో కూడా మనకు జరిగినటువంటి సంఘటనలు, మనలో గతంలోవి, ఇప్పుడు జరుగుతున్నవి, భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఇవన్నీ ఒక మానసిక వికాసం కోసం చెప్పబడుతున్నాయి. ఈ కలియుగంలో కూడా ద్వాపరంలో జరిగిన సంఘటనల్ని పరమాత్ముడు ఎందుకు పుట్టాడు, శ్రీ మహావిష్ణు పరమాత్ముడుగా, శ్రీకృష్ణ పరమాత్ముడుగా అంటే ఏ యుగం వారికైనా కూడా రాబోయే కలియుగంలో అందరికీ కూడా అప్పుడే ప్రారంభమవుతూ ఉంటుంది కలియుగం కూడా. ఇంకా కనుక మాయలో పడకండి. మీరు మాయలో పడినారంటే భౌతిక మాయ మిమ్మల్ని నన్ను చూడనీయదు. ధ్రువమైన వీతే వహ్ని. ఎప్పుడైతే నిప్పు మీద పొగ కప్పి ఉంటుందో నిప్పులు కప్పిన నిప్పు అంటాం, నిప్పు కనబడదు. కనుక మనం మన జీవితానికి ఇవన్నీ ఎందుకు వింటున్నాము అనేది తెలుసుకోకపోతే మానసిక సమస్య పోదు. దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఇందులో మనకు తెలియవలసిన, మనము తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమి ఉంది, మనకు తెలియాల్సింది ఏం చెప్తున్నారు అక్కడ అనేది తెలుసుకోకపోతే విని ఈ చెవిలో పోతూ ఉంటుంది. అలా కాకుండా అందులో ఉండేటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి జ్ఞానం, లోతుల్లోకి వెళితే దొరికేటటువంటి వజ్రరత్న ముత్యాలు. ఎంత లోతులోకి వెళితే సముద్రం అంత లోతులో అనేక దొరుకుతాయి. లోతు పోయేవాడికి దొరుకుతుంది, పోనవాడికి దొరకదు. అదేవిధంగా ఆత్మలోకం లోపలికి పోయే కొద్దీ ఇవి లభిస్తుంది. ఆత్మలోకంలోనికి పోని వారికి అజ్ఞానం మిగులుతుంది. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూనే ఉండాలి అనేది మనకి భాగవతంలో తెలిసే విషయం. ఎందుకు? శ్రీకృష్ణుని మీద నమ్మకం లేకుండా, ఆయన మహిమల మీద నమ్మకం లేకుండా గోకులవాసులు ఏం చేశారు? అక్కడి నుంచి పారిపోయి బృందావనం వచ్చారు. సరే, ఆయన కూడా నవ్వుకుంటూ ఆయన కూడా సరే తెలుసుకుంటారులే అనుకుంటూ వచ్చాడు. ఇంత లోపల ఏం జరిగింది? అక్కడ వాళ్ళ పాటికి వాళ్ళు కీలే విలాసాలు ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు. ఆవుల పాటికి ఆవులనే, ఈ గోవులను పట్టించుకోలేదు. ఇంత లోపల శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న బలరాముని పిలిచి అడిగాడు, అన్నా నీకు ఒక విషయం కనబడుతుంది అక్కడ అన్నాడు. ఏం చెప్పు తమ్ముడు అంటాడు. ఏమంటే, చూడన్నా, అక్కడ ఒక దూడ ఉంది, ఒక ఆవు దగ్గర పాలు తాగని పోతుంది. అది దూడ కాదు, కంసుడి మాయాజాలం వలన వచ్చినటువంటి రాక్షసుడు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.